నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామెరా. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ గొంతెత్తితే రేవంత్ సర్కారు కుట్రలకు తెరతీసింది. బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి 2 రోజుల పాటు సెషన్స్ ముగిసే వరకు సస్పెండ్ చేసింది. మొత్తం 23 మంది సభ్యులను సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని బీఆర్ఎస్ సభ్యులు నిలదీస్తారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేస్తారు. ఎల్ఓపీ ఛాంబర్లోకి వెళ్లనివ్వకుండా బీఆర్ఎస్ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు. మార్షల్స్ తీరుపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. తప్పు చేసిందని అర్థమయ్యే కప్పుపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభా సాక్షిగా సీఎం రేవంత్ ఒప్పుకున్నారన్నారు. తమకు మైక్ ఇవ్వకుండా కాంగ్రెస్ సభ్యులకు అవకాశం ఇచ్చి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమాధానం చెప్పలేకే కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని నిప్పులు చెరిగారు. ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, అసలు ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలంటే రేవంత్ రెడ్డిని రిఫర్ చేయాలన్నారు హరీష్ రావు. నోటితో చెప్పలేని భాష మాట్లాడిన రేవంత్ ను ఎథిక్స్ కమిటీకి పంపాలని ఫైర్ అయ్యారు. మొదటగా రేవంత్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని నిప్పులు చెరిగారు. ఎలాంటి అప్పులు ప్రజల మీద రుద్దేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ఆంటీకి ప్రభుత్వ భూములు ఇచ్చామని అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత తిరిగి సర్కారుకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. 280 ఎకరాల భూమి కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ కాకమ్మ కబులు చెప్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. భూదందా, భూమాఫియా, దండుపాల్యం బ్యాచ్ కు సీఎం రేవంత్ నాయకులను విమర్శించారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్ గురించి చర్చించే సమయంలో ఇష్యూను డైవర్షన్ చేశారని విరుచుకుపడ్డారు. ఇల్లీగల్ మైనింగ్ పై సభా సంఘం చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశామని తలసాని శ్రీనివాస్ గుర్తు చేశారు. సిబిఐ, సిఐడి ఎంక్వైరీ అని కబుర్లు చెప్పారని విమర్శించారు. ఇల్లీగల్ మైనింగ్ పై విచారణకు పట్టుబడక కడియం శ్రీహరి, దానం నాగేందర్, యాదయ్య మైక్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని స్పీకర్ ఇచ్చిన తీర్పును తలసాని ప్రస్తావించారు. రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమంగా మైనింగ్ చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు. అక్రమంగా మైనింగ్ చేసిన కంపెనీపై రేవంత్ సర్కారు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. పెనాల్టీ వేశామని కబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అండదండలతో రాఘవ కన్స్ట్రక్షన్ అక్రమంగా మైనింగ్ చేసిందని స్పష్టమవుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి కుంభకోణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి హౌస్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎల్పీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసింది. 2.5 ఏళ్ల రేవంత్ పాలన అవినీతి కుంభకోణాలతో నిండిపోయిందని మండిపడింది. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రేమయంతో అక్రమాలు జరుగుతున్నాయని విరుచుకుపడింది. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకం, విశ్వాసం కోల్పోయేలా చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించింది. అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరుగుతుండగా వాటిని అడ్డుకునే వారే దోపిడీకి మూల స్తంభాలుగా మారిన పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని విరుచుకుపడింది. సీఎం రేవంత్ రెడ్డిది 2 నాలుకల ధోరణి అని మరోసారి రుజువైంది. నాడు కడియం శ్రీహరి సామాజిక వర్గమేదో తెలియాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు రేవంత్. అదే కడియం శ్రీహరిని ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆకాశానికెత్తాడు రేవంత్. కడియం నిజాయితీ, నిబద్ధతను దేశంలోనే ఎవరూ ప్రశ్నించలేరని చెప్పుకొచ్చారు. మంత్రి పదవులు చేపట్టిన అవినీతి మచ్చలేని వ్యక్తి కడియం అంటూ జోకులేశాడు. ఫారెస్ట్ అధికారులు కలెక్టర్ను బెదిరించి దేవునూరు అటవీ భూములను కొల్లగొట్టిన చరిత్ర కడియం శ్రీహరిది అన్నారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అలాంటి కడియం శ్రీహరి అసెంబ్లీలో భూ కబ్జాలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన రేవంత్ రెడ్డి విద్యావంతుడు, నీతిమంతుడని కడియం శ్రీహరి చెప్పడమేంటని మండిపడ్డారు. కడియం శ్రీహరిది అవకాశవాద రాజకీయమని, పార్టీలను ఫిరాయించడంలో సీనియర్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. కడియం శ్రీహరి అంటే కల్నాయక్ అని విమర్శలు గుప్పించారు.
మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చే ఉచిత కార్యక్రమాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలు విధించడం విడ్డూరంగా ఉందని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు కింది స్థాయి సిబ్బందిపై ఒత్తిడి చేయడంపై ఆయన మండిపడ్డారు. కుకట్పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్డు స్వచ్ఛంద సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు. తనపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ఎంత నిలువరించాలన్నా సేవా కార్యక్రమాలు ఆపలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మాధవరం గుర్తు చేస్తారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ అరుణాచలంలో తెలంగాణ యువకులు మొక్కులు మొక్కారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దుష్ట పాలన పోవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ యువకులు అరుణాచల ఈశ్వరుడిని వేడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి రేపాకుల వెంకన్న నేతృత్వంలో బాలాజీపేట గ్రామానికి చెందిన యువకులు అరుణగిరి ప్రదక్షిణ చేపట్టారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేస్తారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తుందని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. కేటీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారన్నారు ఆయన. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడేది లేదని, ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ మైదానాన్ని మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి సందర్శించారు. బీఆర్ఎస్ హయాంలో గుంతలుగా ఉన్న ఆ ప్రాంతాన్ని మట్టితో నింపి మైదానంగా చేస్తామన్నారు. స్థానిక యువకులు ఉదయం నడక కోసం, క్రీడల కోసం వాడుకుంటున్నారని తెలిపారు. ఆ గ్రౌండ్ లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మించేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తుందని రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మరో చోట హాస్టల్ నిర్మించాలని ఆయన సూచించారు. 6 గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లో తిరుగుతారని బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ అన్నారు. ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టకుండా పదవుల మోజులో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కంకరబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. తీవ్రమైన నీటి ఎద్దడితో రానున్న రోజుల్లో మునుగోడు ఎడారిగా మారే ప్రమాదం లేకపోలేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఏదుళ్ల వద్ద నీటి పంపకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం సమతుల్యం పాటించకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. 1000 కోట్లతో నిర్మించిన చివర్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతుంటే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేశం బీఆర్ఎస్ సర్పంచ్లను ఇబ్బందికి గురి చేస్తూ గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకరేకల్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ సర్పంచ్లకు సెక్రటరీలతో ఆంక్షలు విధిస్తూ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల పట్ల ఎమ్మెల్యే వీరేశం వ్యవహరించే తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ల గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు. నల్గొండ జిల్లా దేవరకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 50 మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి రమావత్ రవీంద్ర కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాపాలన అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన హస్తం పార్టీ నేతలు తెలంగాణలో సమస్యలను చెప్పుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేస్తారని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో రైతు రుణమాఫీ కాక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్ల తీవ్రంగా నష్టపోయిన 250 మంది నల్గొండ మండలం కాజీ రామారం రైతు వేదిక వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏపీ జీవీబీ బ్యాంకు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా రూపాంతరం చెందడంతో ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్ మ్యాచింగ్తో సమస్య ఏర్పడి రుణమాఫీ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రుణమాఫీ కావడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డెవలప్మెంట్ నిధులను నిర్దేశిత పనులకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నిధుల వినియోగంలో పారదర్శకత ఉంటే ఎస్డీఎఫ్ ఫండ్స్ వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6 గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలని, నిత్యం బీఆర్ఎస్ ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు
సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని హిందూ కుటుంబానికి తగు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న మంత్రి వివేక్ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. హిందూ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బాల్కా సుమన్ భరోసా ఇచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్లో మైనర్ బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని రాష్ట్ర మాజీ మైనారిటీ ఫైనాన్స్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మైనర్ బాలుడిని వార్డెన్గా ఉద్యోగంలో పెట్టుకోవడం స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. పాఠశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు పెట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే పార్టీలకు అతీతంగా పోరాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేస్తామని ఇంతియాజ్ ఇసాక్ హెచ్చరించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రేవంత్ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్ చేస్తామని మాటిచ్చి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారికి చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని రాంబాబు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్టీయూ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పెట్రోల్ పంపు యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. భద్రతా నిబంధనలు పాటించకుండా 3000 లీటర్ల డీజిల్ను ట్యాంకుల్లో నిల్వ చేయడం చర్చనీయాంశంగా మారింది. పెట్రోల్ బంక్ ఆవరణలో నిల్వ చేయడమే కాకుండా ట్యాంకులకు మూత కూడా పెట్టకపోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంకు సమీపంలో ఇటుక బట్టి ఉంది. అందులోంచి నిప్పు రవ్వలు నిత్యం గాల్లోకి ఎగిసిపడుతుంటాయి. అందులోంచి ఒక్క నిప్పు రవ్వ డీజిల్లో పడినా భారీ ప్రమాదమే సంభవిస్తుంది. భద్రతా ప్రమాణాలు పాటించకుండా డీజిల్ను నిల్వ ఉంచడం పట్ల సమాచారం తెలుసుకున్న అధికారులు పెట్రోల్ బంకు విక్రయాలను నిలిపివేశారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ కరీంనగర్ జిల్లా రేణికుంట టోల్ ప్లాజా వద్ద గుండపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఇటీవల టోల్ ప్లాజా సమీపంలో జరిగిన యాక్సిడెంట్లో 2 యువకులు మరణించిన ప్లాజా నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు డివైడర్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. కొత్తగూడెంలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీలేరు నుండి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి గంజాయితో వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. 2 వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా పోలీసులు రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను అందజేస్తారు. అనంతరం వైరా పట్టణంలోని ప్రధాన రహదారుల్లో హెల్మెట్ ధరించి ఏసీపీ సారంగప్పని బైక్ ర్యాలీ నిర్వహించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మేమిన్పూర్ ప్రభుత్వ పాఠశాల మైనర్ బాలిక వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. ఉపాధ్యాయుడు స్వామి మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు సదరు ఉపాధ్యాయుడు గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ నాయకుడు గొల్ల రవికుమార్ ద్వారా 20 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ తతంగం మొత్తం బయటకు రాకుండా అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు గురునాథ్ రెడ్డి, కర్ణి చెన్నకేశవులు యత్నించినట్టు తెలిసింది. మరో 3 అంజీ, విజయ్ కుమార్, మేకల రవిపై పోక్సో, ఐటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ ఇటుకల కంపెనీలో రివర్స్ చేస్తున్న లారీ కింద పడి 8 నెలల చిన్నారి దుర్మరణం పాలైంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి గొడవ కారణంగా 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
కాంగ్రెస్ పాలనలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. క్రమశిక్షణతో విలువలను పెంచాల్సిన వారే విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ప్రత్యేక ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి మరీ విద్యార్థులకు ఐపీఎల్ మ్యాచ్ చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో ఐపీఎల్ మ్యాచ్ ప్రదర్శించడం పట్ల పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లా యువత గంజాయి మత్తులో జోగుతుంది. బయ్యారం మండలం సంతులాలు పోడు తండాలో కొందరు యువకులు చిత్తుగా గంజాయి కొట్టి మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా పోలీసులపైకే దాడికి దిగడం కలకలం రేపుతుంది. 2 వర్గాల మధ్య గొడవను శాంతింపజేసేందుకు వెళ్లిన పోలీసులపై తిరగబడి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు వెగలోతు రవికుమార్, పానొత్తు భాస్కర్, పద్మలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టీఐటీఏ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో బాస్కెట్బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్, అలాగే అథ్లెటిక్స్తో పాటు మొత్తం 24 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. క్రీడాకారుల సమస్యలకు టెక్నాలజీ పరిష్కారాలపై దృష్టి పెట్టామని నిర్వాహకులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో జరగనున్న సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేపట్టింది. నల్లమల అడవిలోని లింగమయ్య స్వామి ఆలయంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జాతర జరగబోతుంది. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ అటవీ మార్గంలో ట్రెక్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. జాతర ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యాదగిరీశుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలు కట్టారు. సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు యాదాద్రి తరలివచ్చారు. ఎక్కడ చూసినా భక్తుల సందడితో యాదాద్రి కిటకిటలాడుతుంది. ఇటు ఉచిత దర్శనానికి గంటల కొద్దీ సమయం పట్టింది. వీఐపీ దర్శనాలు కూడా చాలా ఆలస్యమయ్యాయి. వేసవి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జోగినాథ స్వామి జాతర ఘనంగా ముగిసింది. జోడు లింగాలుగా వెలిసిన శ్రీ జోగినాథ స్వామికి ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత ఉత్సవాలు జరపడం ఆనవాయితీ. అందులో భాగంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో వచ్చి రథోత్సవాన్ని వీక్షించారు. 52 అడుగుల ఎత్తు, 40 టన్నుల బరువుతో 5 అంతస్తులుగా కూడిన రథం తెలంగాణలోనే అతి పెద్ద 2వ రథంగా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులో పొత్తులు, సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. డీఎంకే కూటమిలో 70 స్థానాలను భాగస్వామ్య పక్షాలకు ఇచ్చిన డీఎంకే 164 స్థానాల నుండి బరిలోకి దిగింది. అయితే కలత్తూరు నుండి ముఖ్యమంత్రి డీఎంకే స్టాలిన్ బరిలోకి దిగుతుండగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భూడి నాయకనూరు అసెంబ్లీ స్థానం నుండి డీఎంకే అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి 60 మందికి పైగా కొత్త వారికి డీఎంకే సీట్లు కేటాయించింది. వారిలో వైద్యులు, ఇంజనీర్లే ఎక్కువ మంది ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. తమిళక వెట్రి కలగం అధినేత విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. టీవీకే పార్టీ మొత్తం 234 స్థానాల్లో బరిలోకి దిగనుంది. టీవీకే చీఫ్ విజయ్ పెరంపోల్, తిరుచి ఈస్ట్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. వెల్లివాక్కం నుంచి టీవీకే ప్రధాన కార్యదర్శి అర్చన బరిలోకి దిగనున్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తారని విజయ్ ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే కూటమి నుండి ప్రముఖ దర్శకుడు, హీరోయిన్ ఖుష్బూ భర్త పి సుందర్ బరిలోకి దిగుతున్నారు. మదురై సెంట్రల్ నియోజకవర్గం నుండి ఉదయనీతి కట్చి పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. అయితే అన్నా డీఎంకే గుర్తుపైనే ఆయన పోటీ చేస్తున్నారని ఉదయనీతి కట్చి వర్గాలు తెలిపాయి. చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేసే సుందర్ లాంటి నేతలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఖుష్బూ పిలుపునిచ్చారు. సీమాన్ సారథ్యంలోని తమిళర్ కట్చి పార్టీ తప్ప ఏ రాజకీయ పక్షం కూడా మహిళలకు తగిన గౌరవం కల్పించలేదని పుదుచ్చేరి మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు మహిళలను ప్రాధాన్యతలోకి తీసుకోలేదని మండిపడ్డారు. నామి తమిళన్ కట్చి మాత్రమే 50% స్థానాలను మహిళలకు కేటాయించిందని అంటున్నారు. తమను గుర్తించని పార్టీలకు తామేంటో చూపిస్తామని మహిళా నేతలు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్ని రాజకీయ పక్షాల నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కేవలం 40 మందికి మాత్రమే పోటీ చేసే అవకాశం దక్కిందని, భారతీయ జనతా పార్టీ తరపున 14 మంది పోటీ చేస్తుంటే సిపిఎం తరపున 12 మంది, కాంగ్రెస్ తరపున 9 మంది, సిపిఐ నుండి 5 మాత్రమే బరిలో ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్న తమకు ప్రాధాన్యత లభించలేదని పలు రాజకీయ పక్షాలకు చెందిన మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని, తిరిగి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేస్తారు. విజయం సాధించగానే మొదట చేసే పని అన్ని రాజకీయ పక్షాలతో కలిసి ఢిల్లీని స్వాధీనం చేసుకోవడమేనని అన్నారు. బీజేపీ విజయం సాధిస్తే బెంగాల్ను అన్ని రకాలుగా నాశనం చేస్తారని విమర్శించారు. పొత్తులు లేవు, తగిన బలమూ లేదు. అయినా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలిపి భవితవ్యాన్ని పరీక్షించుకుంటోంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మొత్తం స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. దీనివల్ల తమకు లాభం చేకూరే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. అయోధ్యలోని సరయూ నది తీరంలో ఏర్పాటు చేసిన మహాయజ్ఞశాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వెదురుతో నిర్మించిన యాగశాల పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమాసియాలో శాంతి కోసం పలు దేశాలు ప్రయత్నిస్తున్నా యుద్ధం ఆగడం లేదు, దాడులు మారడం లేదు. ఇజ్రాయెల్పై ఇరాన్ విరుచుకు పడుతూనే ఉంది. దీనికి తోడు గల్ఫ్ దేశాల్లో అమెరికా భారీ ఎత్తున సైనిక పలకాలను మోహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇరాన్ ప్రధాన చమురు హబ్గా పేరున్న కర్క్ దీవిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొచ్చేందుకు అమెరికా శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో భూతల దాడులకు ఒడిగట్టే అవకాశాలు లేకపోలేదన్న అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. నాటో దేశాలపై ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. యుద్ధం సమయంలో తమకు ఎలాంటి సహాయం చేయని ఆ దేశాలకు తాము అండగా ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చని హెచ్చరించారు. అయినా ఇరాన్తో యుద్ధం అమెరికా గౌరవాన్ని, ప్రతిష్టను ఎంతో పెంచిందని ట్రంప్ అన్నారు. హర్ముజ్ జలసంధిని ట్రంప్ జలసంధిగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇరాన్కు మరిన్ని కష్టాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడా కనిపించకుండా పోయిన ఇరాన్ సుప్రీం లీడర్ మొజబ్తాబ్ ఖమేనీ చనిపోయి ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మియామిలో నిర్వహించిన ఓ సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ దాడుల్లో అమెరికా నాయకత్వం మొత్తం సర్వనాశనమైందని, ఇప్పుడు వారికి సరైన నాయకులు ఎవరూ లేరని అన్నారు. చర్చల కోసం ఇప్పుడు ఆ దేశం తపన పడుతుందని, వేడుకుంటుందని ఎద్దేవా చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష విధానాలపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే ఇరాన్పై యుద్ధానికి దిగడం, ట్రంప్ తీసుకున్న వలస విధానాన్ని వంటి వాటిపై అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నో కింగ్స్ అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో సుమారు 90 లక్షల మంది వరకు ప్రజలు పాల్గొంటారని, అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్లో నంతాజ్ అణుశక్తి కేంద్రంతో పాటు బుషేహార్ విద్యుత్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు మరింత ప్రమాదాన్ని పెంచే అవకాశాలు లేకపోలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల విపరీతంగా రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉందని భయాందోళనలు వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హైతీలు దాడులకు దిగుతున్నారు. ఇరాన్కు మద్దతుగా హైతీలు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ పక్కుమంటుంది. ఎర్ర సముద్రం నుండి అరేబియా సముద్రంలోకి వెళ్లే మార్గంలో బాబ్ అల్ మందేబ్ అనే జలసంధి ఉంది. దీనిపై పట్టు ఉన్న హైతీలు ఆ మార్గంలో రవాణాను నిలిపివేస్తే ప్రపంచంలో చమురు సంక్షోభం మరింత తీవ్రం కాగలదని భావిస్తున్నారు. నౌకల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. అమెరికా ఎత్తుగడలకు తిప్పికొట్టేందుకు ఇరాన్ భారీ వ్యూహాలతో అడుగులు వేస్తుంది. దేశంలో రక్షణ చర్యలను తీవ్రం చేసింది. అమెరికా ప్రథమ లక్ష్యంగా భావించే కర్క్ దీవిలో సైన్యం, రివల్యూషనరీ గార్డ్స్ దళాలు భారీగా మోహరించాయి. కర్క్ ఆనుకుని ఉన్న మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మందు పాతలను అమర్చి ఏ క్షణాన్నైనా వాటిని పేల్చేందుకు ఇరాన్ బలగాలు సిద్ధమయ్యాయి.
ఇరాక్లోని కుర్దిస్తాన్ నేత నచిర్వాన్ బర్జానీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఇది అమెరికా ఇజ్రాయిల్ పనేనని ఇరాన్ ఆరోపిస్తుండగా ఇరాన్కు మద్దతుగా మిలిషియాలే ఈ దాడి చేసినట్లు యుఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇది పూర్తిగా పిరికిపొంద చర్య అని కుర్దిస్తాన్ నేతలు అంటున్నారు. కుర్దిస్తాన్ అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఐఆర్జీసీ తీవ్రంగా ఖండించింది. రైట్, ఇక ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.